స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఆక్స్ఫామ్ రెసిస్టింగ్ ద రూల్ ఆఫ్ ది రిచ్ పేరుతో తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల సంపద 2025లో రికార్డు స్థాయిలో $18.3 ట్రిలియన్ చేరిందని ఈ నివేదిక వెల్లడించింది. చరిత్రలో మొదటిసారిగా బిలియనీర్ల సంఖ్య 3,000 మార్కును దాటగా గతేడాది కాలంలోనే వీరి సంపద 16.2% మేర పెరగడం గమనార్హం. గత 5 ఏళ్ల సగటు పెరుగుదల కంటే ఇది 3 రెట్లు ఎక్కువని, సంపద కేంద్రీకరణ ఇంత వేగంగా జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రమాదకరమని ఆక్స్ఫామ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ హెచ్చరించారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు, పన్ను తగ్గింపులు ప్రపంచ కుబేర్లకు వరంగా మారాయని ఈ నివేదిక విశ్లేషించింది. సంపద కేవలం విలాసాలకి కాకుండా రాజకీయ వ్యవస్థలను శాసించే ఆయుధంగా మారుతోందని ఆక్స్ఫామ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక సామాన్యుడితో పోలిస్తే బిలియనీర్లు రాజకీయ పదవులను చేపట్టే అవకాశం 4,000 రెట్లు అధికంగా ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి వారు మీడియా సంస్థలను, సోషల్ మీడియా వేదికలను తమ గుప్పెట్లోకి తీసుకోవడం ద్వారా ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నారని పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన టాప్ 12 మంది బిలియనీర్ల వద్ద ఉన్న ప్రపంచంలోని అత్యంత సగం పేద జనాభా సుమారు 400 కోట్ల మంది వద్ద ఉన్న మొత్తం సంపద కంటే ఎక్కువని స్పష్టం చేసింది. ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద $1/2 ట్రిలియన్ అంటే $500 బిలియన్ దాటిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించడం ఈ అసమానతల తీవ్రతకు అద్దం పడుతోంది. సంపన్నులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తూ దావోస్ సదస్సు వేదికగా సుమారు 300 మంది సామాజిక కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. నిరసనకారులు ఎలాన్ మస్క్, జేడీ వాన్స్ వంటి వారి ముసుగులు ధరించి ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టకండి అంటూ నినాదాలు చేశారు. ట్రంప్ వంటి నాయకులు అంతర్జాతీయ పన్ను నిబంధనల నుంచి బహుళజాతి సంస్థలకు మినహాయింపులు ఇస్తూ పేదరికాన్ని విస్మరిస్తున్నారని వారు మండిపడ్డారు. మరోవైపు ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాలను ఎదుర్కోవడానికి ఐరోపా దేశాలు తమ ట్రేడ్ బజూకాను సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఈ నివేదిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బిలియనీర్లపై భారీగా పన్నులు విధించడం ద్వారా వచ్చే నిధులతో ప్రపంచ పేదరికాన్ని 26 సార్లు నిర్మూలించవచ్చని ఆక్స్ఫామ్ సూచించింది. లేని పక్షంలో ఈ ఆర్థిక అంతరాలు ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కుల హరణానికి, సామాజిక అశాంతికి దారితీస్తాయని నివేదిక హెచ్చరించింది.